నుంచి ఈ సంవత్సరం ఆఖరి ఆదివారపు ఆరాధన, అలాగే తీర్మానాల పండుగల్లో ఈ చివరి కూడిక మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఉన్న మాట నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు జాగ్రత్తగా చదివి దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అనే మాటని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో మీతో పంచుకోవాలనుకున్న మాట ఏమిటంటే పాతవి గతించెను అనండి ఒకసారి మీ నోటితో. అది హెడ్డింగ్, అది పాతవి గతించెను. అపోస్తలుడైన పౌలు అంటారు, ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా కావచ్చు, చిన్నోళ్ళ పెద్దోళ్ళ, తెల్లగా ఉన్నవాళ్ళ నల్లగా ఉన్నవాళ్ళ, పొట్టోళ్ళ పొడవాళ్ళ కాదు, ఎవరైనా క్రీస్తులోకి వస్తే, క్రీస్తునందు ఉంటే వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడతారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో పాతవి గతించిపోతాయి. ఇప్పుడు 2025 గతించిపోతుంది, ఎండింగ్లోకి వచ్చేసాం మనం. ఇక మేబీ 2 days మన ఎదుట ఉన్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కనుక ఆత్మీయులైన మన జీవితం సమయం కూడా గడిచిపోయింది. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మన జీవితాన్ని గురించి దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, మన జీవితాల్లో పాతవి గతించిపోయినవా, లేకపోతే ఇంకా అదే పాత క్రియలతో, పాత జీవితంతో, పాత పద్ధతితో, పాత స్థితిగతుల మధ్యలో మనం ఇంకా అలా ఉండిపోయామా అనేది ఎవరంతట వాళ్ళే, సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, పరిచారకులైనా, ఎవరైనా సరే, దేవుళ్ళలోనికి వచ్చిన మన జీవితం ఏమైనా క్రొత్తగా మారిందా, లేదా ఇంకా పాత స్థితిలోనే మనం ఉండిపోయామనేది మీ ఆత్మ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి చేసే అంతరాత్మ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట చేత నూతనపరచబడి దేవుని కృపలో క్రొత్త సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. గట్టిగా సరి ఆమేనని చెప్పండి. ఇక్కడ పౌలు ఏమంటారంటే, క్రీస్తునందు ఉంటే అనే మాట ప్రారంభంలోనే మెన్షన్ చేశాడు. క్రీస్తునందు ఉంటే అనే మాట గురించి కొన్ని మాటలు మీకు ఇంట్రడక్షన్లో చెప్పి, సబ్జెక్ట్ అంతా పాతవి ఏవి మన జీవితంలో పాతవో, ఏవి గతించిపోవాలో సబ్జెక్ట్లో మీకు చెప్తాను. ఇక్కడ పౌలు మాట్లాడుతూ క్రీస్తునందు ఉంటే అని మాట్లాడాడు. చాలామంది వారి యొక్క జీవితాలు ఎలా ఉంటున్నాయి అనంటే, కొందరు లోకంలో ఉండేవాళ్ళు, కొంతమంది ఆచారాల్లో ఉండేవాళ్ళు, మరికొంతమంది కోమాల్లో ఉండేవాళ్ళు కొందరు. కానీ క్రీస్తులో ఉండేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడప్పుడు మీరు చూడండి, అప్పుడే దేవుళ్ళలోకి వచ్చేసారా, మీరు దేవుళ్ళలోకి వెళ్ళిపోయారా, మీరు కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నారా అని మన బంధువుల్లో కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు. మరికొంతమందిని గురించి మనం వింటున్న సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, వారు ఇక్కడ ఉన్నంతకాలం దేవుని తెలుసుకోరు, వారి యొక్క జీవనాధార నిమిత్తమై విదేశాలకో లేకపోతే ఫారిన్ కంట్రీస్కు వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ రాదు, భాష రాదు, ప్రజలు తెలియదు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువులోకి వచ్చి మార్పు చెంది రక్షింపబడి ఈ ఊరు వచ్చిన తర్వాత చాలామందికి సాక్ష్యం చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ దేశంకి వెళ్ళినప్పుడు మేము ప్రభువులోకి వచ్చాం, ప్రభువుని తెలుసుకున్నాం అని సాక్ష్యం ఇస్తారు. మా ఊరిలో కూడా ఫస్ట్ ఒక తల్లివాళ్ళు, వారు అంబాజీపేటలో ఉండేవారు, అక్కడి నుంచి మా ఊరికి వచ్చేసి అక్కడ ఉన్న తర్వాత ఫస్ట్ ఆ ఫ్యామిలీ దేవుని తెలుసుకుంది. ఆ తర్వాత ఇంటి పక్కోళ్ళు వారు ప్రభులోకి వచ్చారు. ఆయన ఎలా వచ్చారంటే, కువైట్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్, లాంగ్వేజ్ తెలియదు, పరిస్థితులు తెలియదు, ప్రజలు ఎలాంటిదో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆందోళన, భయం,
ఏమి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇంకా అప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళాలనే అభిప్రాయం ఆయనకి ఏర్పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వచ్చి రావటమే. మా ఊరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మేము చాలా చిన్నోళ్ళు మాట. మేబీ నాకు తెలిసి 6th క్లాసు 7th క్లాసు చదువుతున్నాను నేను అప్పుడు. మీటింగ్ ఒకటి అక్కడే అరేంజ్మెంట్ చేస్తే చిన్నాను పెద్దనాన్న అందరూ పిలిచారు కానీ భోజనాలు కానీ పిలిచారని అందరూ వెళ్ళారు. మేము చిన్నపిల్లలు వెళ్ళి కూర్చున్నమాట. ఫస్ట్ మీటింగ్ అక్కడ మాకు జరగటం, రక్షణ పొందాడని దేవుని నమ్ముకున్నారని ఆ కూడిక వారు ఏర్పాటు చేసుకున్నారన్నమాట. విచిత్రమైన సంగతి ఏంటంటే క్రీస్తులోకి వచ్చాము, రక్షించబడ్డామనే కూడిక వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషించాం. ఫస్ట్ టైం వారు ప్రభులోనికి తెలుసుకోవటం, ప్రభు మార్గంలోకి రావటం. రాను సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇయర్స్ దాటి వెళ్ళిపోయినవి. కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత మేము దేవుళ్ళలోకి వచ్చాం, విశ్వాసులుగా అయ్యాం, సేవలోకి వచ్చేసాం. అయితే ఆ కుటుంబ పరిస్థితులు చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే క్రీస్తులోనికి వచ్చిన ఆ వ్యక్తి కొంతకాలమే క్రీస్తులో ఉన్నాడు. కోయిడ్ దేశాల నుంచి వచ్చిన తర్వాత దేవుని మార్గాన్ని గురించి అందరికీ ప్రకటింపచేసేటట్లుగా కూడిక ఏర్పాటు చేశాడు. కానీ ఫ్రెండ్స్, పాత స్నేహితులు ఆ దేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఊరిలో కొంతమంది పాత స్నేహితులు ఉండిపోయారు. వినాలి, ఆ పాత స్నేహితులతో కలిసి జత చేసి చెయ్యి కలిపి ఏ అలవాట్లయితే విడిచిపెట్టేశాడో మరలా తిరిగి అదే అలవాట్లు, బ్రాందీ తాగటం, సిగరెట్ స్మోకింగ్ చేయటం, చెడు సహవాసాలు చేయటం, అలాగా చివరికి దేవుళ్ళలోంచి పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన స్థితి. నాకు ఇప్పటికీ అది మైండ్లో గుర్తొచ్చి, అరే అందరికన్నా ఊర్లో ముందు ఒక కూటం పెట్టించి ఇలా జరిగించిన ఈ వ్యక్తి ఏంటి ఇలా అయిపోయాడు. ఇంకా ఎంత దారుణం అంటే తల్లిదండ్రుల్ని భయంకరంగా టార్చర్ పెట్టాడు. ఇంత దుస్థితి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అనే అంత స్థితికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఈ రాత్రి ఈ సందర్భాలు మీకు ఎందుకు చెప్తానంటే, చాలామంది మేము క్రీస్తులోనే ఉన్నాము అని అనుకుంటా వాళ్ళ పాత జీవితం మాత్రం పాతి పెట్టకుండా ఉండిపోయింది. అందుకే బాప్తిస్మ యొక్క అనుభవాన్ని గురించి ఏం చెప్తాడంటే పౌలు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాత జీవితం పాతి పెట్టబడాలి. క్రీస్తు వెలుగు నీ మీద ఉదయించబడితే, నూతన సృష్టిగా నువ్వు మార్చబడితే నీలో ఉన్న పాత స్వభావం, పాత క్రియలు, ప్రాచీన స్వభావం అంటే గొంగలి పురుగు చూడండి, దాన్ని ఎవరు కూడా దగ్గరికి తీసుకురారు, చేర్చుకోరు. అదే దశలుగా సీతాకకు చిలుగ్గా మారినప్పుడు మన ఇంట్లో కూడా దాన్ని ఉపయోగకరంగా ఉంచుకోవడానికి ఇష్టపడతాం. ఆత్మీయులైన మనమందరం కూడా దేవుళ్ళలోనికి రాకముందు ఉన్న ఆ పాత జీవితం పూర్తిగా విడిచిపెట్టేసేయాలి. నవీన జీవితాన్ని, క్రొత్త జీవితాన్ని కలిగి క్రొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. క్రీస్తునందు ఉంటే మనకి ఏ శిక్షా విధి కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రాహాబు అనే ఓ పాపిష్టి మనిషి ఇంటికి 2 సేవకులు వచ్చారు, వేగులు వారు. ఆ తల్లి సేవకులకి ఆశ్రయం ఇచ్చింది. ఎప్పుడైతే సేవకుల్ని ఇంటిలో చేర్చుకుందో ఆ దేవుని గురించిన గొప్పతనం ఆ తల్లి చెప్తుంది. వాళ్ళేం మాట్లాడలేదు, ఆ తల్లే చెప్తుంది. వాస్తవంగా ఆమె వృత్తి పాపపు వృత్తి, ఆమె జీవితమే పాపపు బ్రతుకు. వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? దైవ సేవకులు, వేగులు వారు. దేవుని మాటలు ప్రకటించడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్న సేవకులు వారు. ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టారో, పాదం పెట్టారో, ఆ సహోదరి మనసు మారింది. ఆమంటుంది, మీ దేవుడి గురించి నేను విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, ఆమె చెప్తుంది, మీ దేవుని గురించి మేము విన్నాం. మీ దేవుడు భూమి మీదే కాదు, ఆకాశం పైన దేవుడు, భూమి కింద కూడా దేవుడు అని ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ఉపకారాలు, ఎర్ర సముద్రం దాటించిన విషయాలు, బండలోంచి నీళ్లు రప్పించిన విషయాలు అన్నీ మాట్లాడుతుంది ఆమె. వీళ్ళేం మాట్లాడలేదు, ఆమె మాట్లాడుతోంది. అంటే వాళ్ళ బిహేవియర్ ఎంత మార్పు వచ్చిందో చూడండి.
ఇంకొక కోణంలో చెప్పాలంటే ఆమె అంటుంది, నాకు ఇంకా ఆ తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వీళ్ళు ఈ అగ్నికి ఆహుతి కాకూడదు. నా ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది అని అన్నప్పుడు వెంటనే వారు ఒక చక్కని నిజమైన ఒక ఆనవాలు చూపించారు. ఒక ఎర్రటి దారం, అదే యేసు రక్తం. నేను ఆశిస్తాను ఆ ఇంటి వారు ఉగ్రతలోంచి తప్పించడానికి ఆ సేవకులు అక్కడికి రావటాన్ని బట్టి ఆ ఇంటి వాళ్ళందరూ ఉగ్రత నుంచి తప్పించబడి రక్షించబడే స్థితినిచ్చినట్లు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. ఎవరైతే ఇంకా క్రీస్తులోకి రాకుండా రక్షణ పొందుకోకుండా మిగిలిపోయారో మీ ఇంట్లో, వారి గురించి భారంతో ఈ 2 రోజులు ప్రార్థనలో గడపండి. జనవరి 1 కల్లా వాళ్ళు రక్షణ భాగ్యం దేవుడు వారు పొందునట్లుగా సహాయం అనుగ్రహించబడును గాక. వారి మీద ఉన్న శిక్ష అంతా కొట్టివేయబడును గాక. నూతన కృపతో వారు తృప్తి పొందుదురుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసుకి బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. సరే, ఇప్పుడు సబ్జెక్టులోకి వచ్చినప్పటికీ ఆలోచిస్తే, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు మనకి. పాతవి గతించిపోయి నూతన సృష్టిగా మారాలి. మన జీవితంలో గతించిపోవలసిన పాతవి ఏంటో 4 మాటలు ఈ రాత్రి మీకు సందేశంగా చెప్తాను. మన జీవితంలో, మన వ్యక్తిగత భక్తి జీవితంలో గతించిపోవలసిన పాతవి ఏంటో, ఆ పాత స్వభావాలు ఏంటో 4 మాటలు వాక్య ఆధారాలతో మీకు చెప్తాను. చదువుదాం. మొదటి మాట, యోబు పుస్తకం 14వ అధ్యాయం 7-8 వాక్యాలు చదవగా భక్తులు చదువుతారు. శ్రద్ధగా మనం ఆ మాటలు విందాం. యోబు పుస్తకం 14వ అధ్యాయం 14, 7, 8 వాక్యాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి మరలా చిగురుస్తుంది, దానికి లేత కొమ్మలు వస్తాయి అనే నమ్మకం ఉంది. ఓకే, దాని వేరు భూమిలో పాతదైపోతుంది. చాలు, దాని వేరు భూమిలో పాతదైపోతుంది. ఓకే, మొదటి మాట పాతదైన వేరు అనండి. మీ పక్క వాళ్ళకి వినబడినట్లుగా చెప్పండి. సో దేవుడు నీలో పాత స్వభావాలు గతించిపోవాలని చెప్పాడు కదా. గతించిపోవాల్సిన పాత స్వభావం ఏంటంటే పాతదైన వేరు. ఇక్కడ ఏమని వర్ణిస్తున్నాడంటే, వృక్షాన్ని, ఒక చెట్టుని నరికినప్పుడు అది చిగురిస్తుంది, వాస్తవమే. అయితే దానికి కొమ్మలు వస్తాయి, నమ్మకం ఉంది, ఓకే. కానీ దాని వేరుందే, అది లోపల ఉంటుంది కాబట్టి అది పాతది అన్నాడు. సో దీన్ని ఆత్మీయంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. పాతదైన వేరంటే ఆలోచింపచేసేది. చెట్టు బాగా ఎదగాలంటే లోతుగా ఆ వేరు వెళ్ళాలి. వేరు ఎంత లోతుగా వెళ్తుందో ఆ చెట్టు అంతగా ఎదుగుతుంది, ఫలాలు ఇస్తుంది, ఫలిస్తుంది, ఫలభరితంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం కూడా నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్నావో, కళ్ళగంటున్నావో, 2026 ఫ్యూచర్స్ గురించి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో, నువ్వు దేవునిలో అంత లోతుగా ఎదిగితే నువ్వు అంత ఎత్తుకు వెళ్తావు. ప్రత్యేకంగా ఇక్కడ పాతదైన వేరు గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. నేను అడుగుతాను, మీరు మాట్లాడాలి. ఇప్పుడు చెట్టు కనబడుతుందా, వేరు కనబడుతుందా? మరలా బాగా ఆలోచించుకోండి. మగవాళ్ళని అడుగుతాను, అన్నయ్య చెట్టు కనబడుతుందా, వేరు కనబడుతుందా? బోస్ గారిని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అయ్యా చెప్పండి అయ్యారు. చెట్టు. అక్కని అడుగుతాను, అమ్మ చెట్టు కనబడుతుందా, వేరు కనబడుతుందా? ఓకే, మీరందరూ బాగా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మన జీవితాల్లో కూడా పై స్వభావం కనబడుతుందా, లోపల స్వభావం కనబడుతుందా? అది వేరు కనబడదు. ప్రతి వ్యక్తిలో 2 వ్యక్తులు కనబడతారు. కనబడే వ్యక్తి, కనబడని వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్, కనబడే బన్ను, కనబడని బన్ను. కనబడుతున్న నిర్మలమ్మ గారు, కనబడని. కనబడుతున్న రామక్క, కనబడని రామక్క. కనబడుతున్న బాబు గారు, కనబడని బాబు లోపల ఉంటాడు. అంటే ప్రతి వ్యక్తి జీవితం ఇది.
సేవకులుగా నాతో కూడా వాక్యాన్ని నేను కూడా అప్లై చేసుకుంటున్నాను. కనబడే వ్యక్తి పై స్వభావం వేరు, కనబడని అంతరంగం వేరు. ఇప్పుడు పాతదైన వేరు ఈక్వల్ టు రహస్య జీవితం అన్నోట్ చేయండి. పాతదైన వేరు అది లోపల ఉంటుంది, అది ఎవరికి కనబడదు. ఇంటర్నల్ లోపల ఉండేది అది ఎవరికి కనబడదు. సో నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నల్ లోపల అంతరంగం బాగుండాలి. నీ వేరు లోతుగా వెళ్ళాలి, అప్పుడే నువ్వు ఫలాలు చూసేది. పై స్వభావాన్ని దేవుడు చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లేఖనాల్లో మనం చూడగలిగితే సమూయేలు ప్రవక్త యెషయాకి ఆ తండ్రి గారికి 8 కొడుకులు ఉన్నాడు. వారిలో ఒకరిని రాజుగా చేస్తాడని దేవుడు చెప్పాడు ప్రవక్తకి. బయలుదేరి ఈయన కూడా వెళ్ళిపోయాడు. తైలపు కొమ్మును పట్టుకుని గబగబా అభిషేకించి ఆ పని చేసి వచ్చేద్దామని వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే ఎర్రగా పెద్దగా ఉన్నవాడిని చూసి అంటాడు, ఈయనేనేమో దేవుడు కోరుకున్న వ్యక్తి కాదు, రెండో వ్యక్తి కాదు. ఇలాగ అందరూ వచ్చారు, ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఇంకెవరైనా ఉన్నారా ఇంతేనా అంటే ఉన్నాళ్ళండి, ఒకడు గొర్రెలు కాసుకుంటాడు అన్నాడు. ఆ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ అంతరంగాన్ని చూసేది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ రాత్రి నువ్వు శుద్ధి చేసుకోవాల్సింది ఏంటంటే నీ అంతరంగం ఎలా ఉంది. పైకి అందరు బాగానే కనబడతారు, వందనాలండి బాబు వందనాలండి, నీ గురించి నాకు తెలియదు ఏంటని పక్కెళ్ళి చెప్తారు. అది కాదు, దేవుణ్ణి కోరుకుంటుంది ఏమిటంటే వేరు బాగుండాలి. వేరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది. వేరు కొన్ని వేర్లు కుళ్ళిపోతాయండి, ఆ చెట్టు ఫలించదు. ఆలోచించుకోండి. ఈ రాత్రి కొంచెం చివరి కూడిక కాబట్టి కొంచెం ఆత్మీయ విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను ఈరోజు ఉపవాసంతోనే ఈ మాటలు నేను ధ్యానించుకుంటా ఉన్నాను. నా వ్యక్తిగత ఆత్మీయ సేవ గురించి, ఈ 2026 సేవ అనుభవాల గురించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ మాటలు ప్రభువు నాకు గుర్తు చేశాడు. దేవుని సన్నిధిలో పాత స్వభావం అని పిలువబడుతున్న ఆ పాత వేరు అది లోపల ఉంటుంది. అది ఈరోజు మీరు దీన్ని క్రొత్తగా చేసుకోవటానికి, ఆ అంతరంగం క్లీన్ చేసుకోవటానికి, ఆ డస్ట్బిన్ క్లీన్ చేసుకోవటానికి, డిలీట్ చేసుకోవటానికి మీరు ఇష్టపడితే తప్పకుండా దేవుడు ఈ రాత్రే మీ జీవితంలో నూతన కార్యాలు మొదలుపెట్టునుగాక. చప్పట్లు కొడుతూ ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం చెప్తాను. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. విత్తనాలు పట్టుకుని ఒక ఆయన విత్తనాలు విత్తటానికని వెళ్ళాడంట. ఎన్ని చోట్ల పడ్డాయి చెప్పండి విత్తనాలు? 4 స్థలాలు. చెప్తారా? మీకు అందరికి వాక్యం వచ్చి కదా. 1 త్రోవ పక్కన బయటికి వెళ్ళిపోయినాయి. 2 రాతి నేలలో పడ్డాయి. 3 ముండ్ల పొదలో పడ్డాయి. 4 మంచి నేలలు పడ్డాయి. ఏ విత్తనం ఫలించింది అంటే మంచి నేలలో పడిన విత్తనం. వాక్యాన్ని విని అంగీకరించి సాత్వికమైన మనసుతో అంగీకరించే వాళ్ళంట వాళ్ళు. మరి రాతి నేల పడిన విత్తనాల గురించి అక్కడ మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ రాతి నేల పడిన వారంట వాక్యాన్ని వింటారంట, కానీ కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఆ వేరు లోపలికి వెళ్ళలేదు కదా. రాతి నేల కదా. ఇప్పుడు రాతి నేలను ఒక చెట్టు మనం పాతే అది బాగా ఎదుగుతుంది చెప్పండి? లేదు, అదంతా రాతి నేల, కంకరున్న ప్లేస్, అది మట్టి నేల కాదు. ఆ రాతి నేలను ఏ మొక్క సరిగ్గా ఎదగదు. ఇప్పుడు అక్కడ విత్తనం చల్లాడు కానీ ఆ వేరు లోపలికి వెళ్ళలేనందున అది కొంతకాలం అయిన తర్వాత ఎండిపోవును అని చెప్పాడు. సో దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ఫలించాలి, నూతన సృష్టిగా మారాలి, ఆశీర్వాద కారకుడిగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే దేవుడు ఆ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే కృప నీకు ఇవ్వాలని ఆశించాడు. అయితే పాతదైన ఆ వేరు అని పిలువబడుతున్న రహస్య జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకుని కనికరాన్ని నిజంగా నువ్వు పొందుకుంటే, నేను ఇంకా పర్టికులర్గా భూతద్దం పెట్టి నేను చెప్పక్కర్లేదు, ఎవరి స్వభావం వారికి తెలుస్తుంది. నీ అంతరాత్మే నీకు చెప్తాను. నువ్వు ఏది చేసినా ఇది కరెక్ట్ కాదని వెంటనే నీ సెన్స్ చెప్పేస్తుంది.
అప్పుడే నువ్వు దాన్ని విడిచిపెట్టేయగలిగితే నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావంటే ఊహించలేని స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. కావాలంటే మీకు అర్థం అవడం కోసం దీని యొక్క వేరును గురించి మాట్లాడుతున్నాను కదా. మార్కు సువార్త 4వ అధ్యాయం 16-17 వాక్యాలు చూద్దాం. రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని వింటారు, సంతోషంగా చప్పలు కొట్టి ఆనందిస్తారు. అయితే వేరు లేదు. కొంతకాలం అయిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత ఏమవుతారక్క? ఎండిపోతారనే మాట ఉంది. కొంతకాలం అయిన తర్వాత అభ్యంతర పడతారు. చిన్నగా శ్రమలు వచ్చిన తర్వాత అభ్యంతరం వస్తుందంట వాళ్ళకి. ఈరోజు నా ఆశ ఏమిటంటే నీ వేరు ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు. చెట్టు ఫలించాలంటే వేరు లోతుగా ఉండాలి. నువ్వు కూడా లోతైన భక్తిని చేయండి. ప్రత్యేకంగా రహస్యమందు చూస్తున్న దేవుని దగ్గరే నీ పాపాలు ఒప్పుకో. బైబిల్లో భక్తుడు అంటాడు కదా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు. సో రహస్య జీవితం అంటే ఒక దైవజనుడు ఇలా అంటాడు, 10 మందిలో ఉన్నప్పుడంట మనం నోరు కాసుకోవాలంట. రహస్యంగా అంటే ఒంటరిగా ఉన్నప్పుడంట హృదయాన్ని కాసుకోవాలంట, మనసుని కాచుకోవాలంట. కనుక నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్న మన జీవితం, పాత జీవితాన్ని పాతి పెడదాం. రహస్య జీవితం, దేవునితోనే ఏకాంతంగా గడిపే అనుభవాల్లోకి, లోతుగా దేవునిలో ఎదిగే భక్తి జీవితాన్ని కలిగితే ఆ చెట్టుకి తగిన ఫలాలు వస్తాయి. వేరు సరిగ్గా లేకపోతే చెట్టు ఫలించదు. మరి ఈ సంవత్సరం సరైన ఆశీర్వాదం లేదు అని బాధపడుతున్నవారు, నూతన సంవత్సరంలోనైనా మీరు సరైన నిర్ణయాన్ని తీసుకోండి. దైవికమైన ఆలోచన చేత నడిపించబడండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. చూడండి, కీర్తనకారుడు ఆ మాట చెప్పాడు కదా. చూద్దాం, 90వ కీర్తనలోనే ఆ మాట భక్తుడు వర్ణించాడు కదా. 90వ కీర్తనలో మాట్లాడుతూ ఆ మాటను వర్ణించాడు కదా. చూడండి ఆ మాట, నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాయి. 90వ అధ్యాయం 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడుతున్నాయి. కనుక వేరు అనేది లోతుగా ఉంటుంది, ఎవరికి కనబడదు. కాబట్టి నీ రహస్య జీవితం దేవుడు ఒక్కడికే తెలుసు. కాబట్టి ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటే దేవుడు కనికరించేస్తాడు. పేతురికి ఇస్కరియోతు యోధాకి తేడా అదే. పేతుర అబద్ధాలు ఎన్నోసార్లు ఆడాడు, బొంకాడు, కానీ దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ అలా ఒప్పుకోలేదు. అందుకే ఆ వ్యక్తి కనికరం దొరకలేదు. ఈరోజు దేవుని సందులో తెలుసో తెలియకో కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితం త్రొట్టిల్లిపోయిన స్థితి. ఈరోజు నిర్ణయం మార్చుకుని, ప్రభా లోతైన భక్తి జీవితాన్ని చేయటానికి నా అంతరంగాన్ని కట్టు స్థిరపరచని ప్రార్థన చేసుకోండి. ప్రభువే మీ వ్యక్తిగత జీవితాన్ని స్థిరపరచునుగాక. హల్లెలూయా అని చెప్పండి. ఇందులో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆ వ్యక్తి యొక్క వేరు పూర్తిగా ఎండిపోయింది. ఫలాలు ఏమన్నా ఫలించాయా? ఒక్క ఫలం కూడా ఫలించలేదు. ఏరు ఎండిపోయింది, ఫలాలు ఫలించలేదు. ప్రత్యేకంగా లేఖనాన్ని మనం చదివితే దేవుడు ఆ వ్యక్తిని మొత్తాడంట. నేను అంటాను, ఆయన మొత్తేంత వరకు ఎందుకు అంత పరిస్థితి? ఆయన మొత్తకుండగానే పశ్చాత్తాపడిపోతే దేవుని కనికరం మన మీద ఉంటుంది కదండి. వేరు ఎండిపోయిందంట, తన భక్తి ఆరిపోయిందంట. చూద్దాం, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమునియ్యరు, వాళ్ళు ఫలాలు ఇవ్వరు, వారి పిల్లలు కనినను, వారు ఈ గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. చూసారా, ఎఫ్రాయిం గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఇందులో నేను మీకు చెప్పాలనుకుంటున్న మాటలు చూడండి ఒకసారి.
ఎఫ్రాయిము యొక్క వేరు ఏమైపోయింది చెప్పండి? ఎండిపోయింది. ఫలాలు లేవు. ఇందులో ఏబిసి అని మీరు నోట్ చేసుకోవాలి. దేవుడు మొత్తాడు ఫస్ట్. బి, వేరు ఎండిపోయింది. సి, ఫలాలు ఏమీ లేవు. ఒకసారి ఈ మాటని మనకు అప్లై చేసుకుందాం. ప్రభా, నా మీదకి నీ ఉగ్రత మాత్రం రానివ్వద్దయ్యా. దేవుడు మొత్తితే అది ఎంతో భయంకరమైన పరిస్థితి. ఇంకా మనిషికి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా తట్టుకోగలుగుతాడేమో, కానీ దేవుడికి దెబ్బ కొట్టాడంటే అది చాలా కష్టం. ఇక కోలుకోవడం చాలా కష్టం. అందుకని దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి, ప్రభా, నా ఆత్మీయ జీవితంలో నీవు మొత్తే అంత దుస్థితికి నేను వెళ్ళకూడదు. ఇంకొక మాట ఏంటంటే, వేరు ఎండిపోయింది. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఆరిపోకూడదండి. భక్తి అనేది ఎవరో చెప్తే చేసేది కాదు. మన శరీరానికి కావలసిన ఆహారం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వాటర్, ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం, ఇట్లాగా ఒక టైం టేబుల్ ఈ శరీరం ఎదుగుదల కొరకు ఏ విధంగా ఫాలో అవుతున్నారో, నీ ఆత్మీయ భక్తి జీవితానికి వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని మాటల గురించి ఆలోచించటం, ఇవి భక్తి సాధనాలు. అప్పుడే నీ ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. నీలో ఫలాలు ఉంటాయి, లేకపోతే ఫలాలు ఉండవు, ఆరిపోతావు. కనుక ఈరోజు ఒక తీర్మానంలోకి రండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. కుడి చేతులు పైకెత్తి ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. వాక్యం అంటుంది, నీతిమంతులు వేరంట చెగురుస్తూనే ఉంటుందంట. నీతిమంతులు వేరు ఎన్నడూ కదలదంట. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో, నన్ను నీతిమంతుడిగా నీ రక్తంతో కడిగయ్యా, నా విధేయతలు క్షమించు ప్రభా, నేను ఎండిపోయే స్థితిలో ఫలాలు లేని వ్యక్తిగా ఉండకూడదు, కానీ నువ్వు కోరుకున్నట్లుగా పాతదైన వేది తొలగించేసి నా జీవితాన్ని క్రొత్తగా మార్చేయని నువ్వు కోరుకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఆ దిశగా దేవుడు నిన్ను నడిపించునుగాక. దైవజనులు పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. అదేమిటంటే, కొంతమంది విశ్వాస జీవితం అంట చెట్టిక్కడే ఉంటుందంట, వేరేమో పక్కింట్లో ఉంటుందంట. చెట్టిక్కడే ఉంది, వేరు పక్కింట్లోకి వెళ్ళిపోయింది. ఆయన చెప్తూ ఏమంటారంటే, పెద్ద పాస్టర్ గారు అంటారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబాన్ని గురించి ఏం పట్టించుకోరు. పక్కింటోళ్ళ గురించి, ఆ ఎదురింటోళ్ళ గురించి, ఎవరెవరో గురించి ఆలోచిస్తారు, కానీ వారింటి గురించి వాళ్ళు ఆలోచించారట. కానీ ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రభా, నా వేరు అటు ఆ పక్కింటికి పక్కింటికి వెళ్ళేటట్లు కాదు, కానీ లోతుగా వెళ్ళాలి, నీలో స్థిరంగా ఉండాలి, నేను అలాగూ నన్ను సిద్ధపరచని అడగండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఇక రెండో మాటలకు వచ్చేస్తుంది. సెకండ్ వన్, పాతవి గతించను. ఏది మన జీవితంలో గతించిపోవలసిన పాతవి ఏంటో రెండో మాట చెప్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 2:21. ఎవడు పాత బట్టకు కొత్త బట్టని మాసిక వేయడు, వేసిన ఎడల కొత్త మాసిక పాత బట్టను ఆ చినుగు మరీ ఎక్కువైపోతుంది. చాలన్నా, థ్యాంక్ యూ. రెండోది పాత బట్ట అనండి. సో మొదటిగా మీకు చెప్పేసాను, పాతదైన వేరు అంటే రహస్య జీవితం, పాత జీవితం. ఆ వేరు లోపల ఉంటుంది, బయటికి కనపడదు. సో వేరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది. అలాగే నీ ఆత్మీయ జీవితం, పాత జీవితం విడిచిపెట్టేసి దేవునిలో ఉండి ఫలిస్తాం. రెండో మాట ఏంటంటే పాత బట్ట. అయ్యా, దీని గురించి కూడా మాకు వివరంగా చెప్పండి. పాత బట్ట అంటే పాతది గతించిపోవాలి. అలాగని కొత్త సంవత్సరం వస్తుంది, పాత బట్టలన్నీ అగ్గిపెట్టి తెచ్చి, రాజ్బాబు కిరోసిన్ తీసుకొచ్చి జస్ట్ మనం చెత్త అంతా అంటి చేసినట్లుగా అలా తీసేసి అట్లాగనా? కాదు.
సాధారణంగా కొన్నిసార్లు కొంతమంది గృహాల్లో మేబీ ఓల్డ్ ఏజ్ బాగా పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ బట్టలన్నీ పాపం వాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఏం చేస్తారు చెప్పండి? ఏవో మీరు సూత్రం బాగా చెప్పారండి బాబు, అన్నీ తీసేసి ఆ అగ్గిపుల్ల వేసేస్తారు. అట్లాగని ఇప్పుడు కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్న పాత బట్టలన్నీ అంటించేయాలన్నా అట్లా అని కాదు. పాత బట్టకి కొత్త బట్ట మాస్కేయొద్దు. అంటే పాతదైన ఈ బట్ట అంటే దేంటి మాకు అర్థమయ్యే కోణంలో చెప్పండి అంటే, మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, బట్ట ఈక్వల్ టు క్రియలు. క్రియలు క్రియలు మీరు ఎలా చెప్పగలుగుతారు చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 19:8. ఆమె ధరించుకున్నటకు ప్రకాశమైన నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి నీతి క్రియలు. ఇప్పుడు బట్ట ఈక్వల్ టు క్రియలు. సో నువ్వు నీ జీవితంలో గతించిపోవాల్సినవి ఏదైనా ఉంది అని అంటే ఇదిగో పాత క్రియలు. పాత బట్ట అని పిలువబడుతున్న నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని క్రియలు ఉన్నాయి చూసారా, కొన్ని నడవడి కొంత చూసారా, కొంత ప్రవర్తనను చూసారా, అవి పూర్తిగా గతించిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైన వాళ్ళు మాత్రమే ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. నిజంగా అక్కడ ప్రకటన గ్రంథం అదే చెప్తుంది. ఆమెకి సన్నని నార బట్టలు ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే బట్ట అంటేనే మన క్రియ చూపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, నేను చాలా ఉదాహరణలు చాలా సందర్భాల్లో మీకు చెప్తా ఉంటాను. మన డ్రెస్ కోడే ఆ వ్యక్తి చేసే ఉద్యోగాన్ని కానీ ఏదైనా సరే చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ అని మనకి ఎట తెలుస్తుంది? ఆయన వేసుకున్న డ్రెస్ కోడ్ని బట్టి. వీళ్ళ డాక్టర్స్ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, కార్మికులకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, స్కూల్ పిల్లలకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగే దేవుని పిల్లలకి కూడా నీతి క్రియలు, మన క్రియలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. ఇప్పుడు పాతదైన ఆ క్రియను దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పూర్తిగా తొలగించుకోండి. ఈ పాత బట్ట అని పిలువబడుతున్న ఆ పాత క్రియలు, ఇంకొక మాటలో చెప్పాలంటే దీనికి అనుబంధంగా ఇంకొక రిఫరెన్స్ కూడా చెప్తాను. మన నీతి క్రియలంట చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మురికి గుడ్డతో సమానం, అంటే మసి గుడ్డతో సమానం అంట. మనం చేసే క్రియలంట మురికి గుడ్డతో సమానం అంట. అందుకని మరి ఇంకెంతగా మన క్రియలు మార్చుకోవాలో సరే ఆలోచించండి. మీకు ఆ మాట డౌట్ ఉంటే చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 64:6. యెషయా 64:6. ఓకే, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ అంటే మసిగుడ్డ. ఇప్పుడు మసిగుడ్డని ఎవరినైనా ఇంట్లో అన్నిటికి ఉపయోగించాం. జస్ట్ అది మసిగుడ్డ అంటే మసిగుడ్డే, సామాన్లు దించడానికి అంతే. ఇప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయంటే, మన నీతి క్రియలు అన్నాడు అక్కడ. మనం చేసే నీతి క్రియలు అవి కూడా మురికితో సమానంగా ఉన్నాయంట. అందుకని ఇప్పుడు మన బట్ట కొత్తదవటం అంటే మన క్రియలు కొత్తగా మారాలి. యేసు నామములో నా ప్రార్థన, మీ అందరి క్రియలు నూతనపరచబడునుగాక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించునుగాక. సో సింపుల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. కయ్యను, దేవుడు ఏం మాట్లాడుతాను చెప్పండి. కయ్యనుతో నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకుంటావు కదా. నువ్వు ఎందుకు తల దించుకున్నావు అంటే నీ క్రియ బాగోలేదని అక్కడ మాట్లాడేశాడు దేవుడు. ఈ వాక్యం మనకు అప్లై చేసుకుందాం. మరి మన ఆత్మీయ జీవితంలో సత్క్రియలే చేస్తున్నామా, మంచి క్రియలే జరిగిస్తున్నామా? రూతు గురించి అలా చెప్పలేదు. ఏమన్నాడు? మునుపుటి కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. మరి క్రొత్త సంవత్సరంలో సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, గంటలు గడిచిపోతున్నాయి, కానీ క్రియల్లో మార్పు రావట్లేదు. నువ్వు సత్క్రియ చేస్తుంటే తలెత్తుకుంటావు అన్నాడు ప్రభు. కనుక మీ ఆత్మీయ భక్తి జీవితాన్ని నూతనపరచుకోండి. దేవుని కృప మీ మీద ఉండునుగాక. మీకు సింపుల్గా అర్థం అవటం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ తల్లి ఒక దైవ సేవకుల దగ్గరికి ప్రార్థన సహాయాన్ని కోరుకోవటానికని వచ్చిందట. అయ్యగారు,
మీ ప్రార్థన సహాయం మాకు కావాలి, ప్రార్థన చేయండి అయ్యా అని కోరుకుందంట తల్లి. సరే అమ్మా, దాని ఏముంది, మేము ఉన్నది ప్రార్థన చేయడానికే అమ్మా, ప్రార్థన చేస్తాంలే, దేని గురించి ప్రార్థన చేయమని. అలా కాదయ్య గారు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి మీరు అని కోరుకుందంట. సరే అమ్మా, నాకు అవకాశం ఉంటే వచ్చి ప్రార్థన చేస్తానులే అని. అలా కుదరదయ్య గారు, మా కూతుర్ని అత్తోరింటికి పంపించేస్తున్నాము, కాబట్టి మీరు వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది అని ఆశపడిందంట. దైవ సేవకుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని సిద్ధపడ్డారంట. సిద్ధపడితే అక్కడ ఆ తల్లి అంటదంట, అయ్యగారు మా కూతురు కోసం మీరు గట్టిగా ప్రార్థన చేయాలి. అంటే లూజు ప్రార్థనలు ఉంటాయా అంటే ఆ తల్లి చెప్తుందో చూడండి, గట్టిగా ప్రార్థన చేయాలి. అయ్యగారు మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదండి, మా కొడుకు కోసం మరలా ప్రార్థన చేయి. ఇదేంటమ్మా, మరి ఎందుకు రమ్మన్నావమ్మా, ప్రార్థన చేయాలంటో చేయకపోయినా పర్వాలేదంటే ఏంటమ్మా నీ సంగతి. అయ్యగారు మా కూతురండి నోటితో ప్రపంచం అంతా ఏలేస్తుందంట. ఏంటంట, నోటి మాటతో, ఏది దేవుడిలాగా మాట ఆమె. కలుగునుగాకంటే సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాకంటే ఏం కలిగినాయి, సృష్టి అంతా కలిగింది. ఇప్పుడు ఈమంటది మా కూతురు నోటి మాటతో ప్రపంచాన్నే జయించేస్తుందయ్యా అని మాట్లాడుతా ఏమని చెప్పారంటే సేవకులతో ఆమె చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయంట. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో అయ్యగారు మా కూతురుందే నోటి మాటతో అన్నీ జయించేస్తుంది. అవునమ్మా, సరే మేము ప్రార్థన చేస్తానని అయ్యగారు ప్రార్థన చేశారంట. 3 నెలలకి ఇంటికి వచ్చేసిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు వచ్చేసిందంటే నోరు మంచిది కాదు. మేము ఎంత ప్రార్థన చేస్తే ఏముంటుంది, నోరు మంచిదై ఉండాలి కదా ఆ కూతురిది. వెళ్ళిన 2 వారాలకే అత్తగారిని తన్నేసిందంట. చూడండి క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. మామగారిని కాలర్ పట్టుకుందంట. ఇక అల్లుడు చూసి జాగ్రత్తగా పంపించేశాడంట ఇంటికి. అప్పుడు మళ్ళా చర్చికొచ్చి ప్రార్థన సహాయం. అంతేనమ్మా, మీ అమ్మాయి నోటి మాటతో బాగా జయించిందమ్మా. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నేను అంటున్నాను, దేవుని సేవకుడిగా మీ క్రియలు, మీరుంటున్న ఏరియాలో ఒక అద్దింట్లో మీరు ఉన్నారనుకోండి, కొంతమంది వానర్ గారితో గొడవ పెట్టేసుకుంటారు. మనం ఉంటుంది అద్దిల్లి, మనం వానర్ గారు, నేను ఇప్పుడు చెప్తాను, మేము 3 సంవత్సరాలు అద్దింట్లో ఉన్నాం ఒక ఇంట్లో. వాళ్ళు ఖాళీ చేయమన్నంత వరకు కూడా అక్కడే ఉండిపోయాం. తర్వాత మరలా సేవ వాళ్ళు ఇల్లు రీమోడలింగ్ చేయించుకుంటున్నారంటే ఇంకొక అద్దింట్లోకి వెళ్ళాం. అక్కడ కూడా స్థలం వచ్చేంత వరకు అక్కడ ఉన్నాం. మరలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, మళ్ళీ అద్దింట్లోకి వెళ్ళాం. పని పూర్తయ్యేదాకా ఉన్నాం. సో కొన్నిసార్లు వానర్స్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉద్యోగం చేసే స్థలాల్లో మన పైన ఉన్న అధికారులు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చెరువులు ఉంటే కొంతమందికి చక్కగా చెరువులు, ఆ చెరువు దగ్గర వానర్ గారు ఉన్నప్పుడు ఆ పెట్టుబడి పెడితే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చెరువులు పంట పండిస్తూ ఉంటే అక్కడ చెరువు దగ్గర కాపలా కాసేవాడు వానర్ గారి మీద నిలబడినవాడు. ప్రస్తుతం జరుగుతున్నవి అవే. సో దేవుడు నీ నుంచి కోరుకున్నది ఏమిటంటే నీ క్రియలు ఎలా ఉన్నవి. బట్ట అంటే నీ క్రియలే, నీ స్వభావమే. ఇప్పుడు నీతి క్రియలే మురికని ఉంటే మరి మన సంగతి ఏంటి చెప్పండి. ఇప్పుడు అక్కడ చేసిన క్రియలు ఏంటవి, నీతి క్రియలే, కానీ అవే మురికిలా ఉన్నాయంట. కనుక ఈ 2025లో ఎన్నో కార్యాలు మనం చేస్తాం. ఆ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి మన అంతరంగాన్ని పరిశీలించేసుకుందాం. ప్రభా, నా క్రియలు బాగలేదు, నా బట్ట పాద్దే, కనుక మరొక్కసారి నూతన పరిచయ్య అని తీర్మానంలోకి రాగలిగితే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక. చూడండి, వాక్యాన్ని మీకు చదివిస్తాను. ఆదికాండం 4:7. ఆదికాండం 4:7 కయ్యను గురించిన మాట అది. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు కదా. చాలమ్మ తల్లి, తలెత్తుకుంటావు కదా అంటే మనం అందరం దేవుని దగ్గర తలెత్తుకోవాలి. ఆయన దగ్గర తలదించుకునే స్థితి ఉండకూడదు. ఆయన ఎదుట నిలబాలంటే సత్క్రియలే, మంచి కార్యాలే. ఒకటే మీరు గుర్తుపెట్టేసుకోండి, వారి క్రియలు, ఇంకొకసారి ఫిల్లింగ్ ద బ్లాంక్స్, వారి క్రియలు, అంతే. మీరు అదే గుర్తుపెట్టుకుంటే
మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, అన్నీ మీ మైండ్ సెట్కి మీ ఆధ్యాత్మికంగా మంచిగా ట్యూన్ చేసేసుకుంటారు. ఇంకెవరు చెప్పక్కర్లేదు మీకు. ప్రభు ఆ దిశగా మీ పాత బట్టను పాతిపెట్టి క్రొత్త జీవితం, మీ క్రియలు సరి చేసుకుని రూతమ్మలాగా మునుపటి కంటే ఇప్పుడు మరింతగా నీ సత్ప్రవర్తన ఎక్కువైందని దేవుడే మన గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, కుమారి నువ్వు దేవుని చేత దీవెన పొందిన దానివనే సాక్ష్యాన్ని ప్రభు మీకు ఇచ్చునుగాక, ప్రభు మీకు సహాయం చేయునుగాక, బలపరచునుగాక. గుడ్. మూడో మాటలకు వెళ్ళిపోతాం. థర్డ్ వన్, పాతవి గతించిపోయినాయి. మన జీవితంలో పాతవి ఏవి గతించిపోవాలో ప్రభు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం అండ్ 39వ వాక్యాన్ని చదవగా విందాం. లూకా 5:39 చదవక్క. స్పష్టంగా చదవండి అక్క. ఇంకొకసారి, పాత ద్రాక్ష రసం తాగి, చాలమ్మా సబ్జెక్టులోకి వస్తే మూడవది పాత ద్రాక్ష రసం. గట్టిగా చెప్పండి ఒకసారి. ఒకసారి మరలా నా పాట నాకు అప్ చెప్పాలి. పాత వేరు, పాత బట్ట, పాత ద్రాక్ష రసం. దీనికి అన్ని ఆత్మీయ అర్థాలు చెప్పుకుంటూ వచ్చాను. పాత వేరు అంటే రహస్య జీవితం, పాపపు జీవితం, అది బాగుంటేనే మనం ఫలిస్తాం. నెంబర్ 2, పాత బట్ట అంటే క్రియలు, క్రియలు కూడా బాగుండాలి. సో మూడవది ఏంటంటే పాత ద్రాక్ష రసం. దీన్ని కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పండి. అంటే లేఖనాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే పాత ద్రాక్ష రసం అని మాట్లాడాడు. ఇది లేఖనంలో మనం చూడగలిగితే మత్తుకి సాదృశ్యంగా ఉంది. ద్రాక్షరసాన్ని గురించి లేఖనం చదివితే వెక్కిరింత పాలు చేస్తుంది మత్తు. చూద్దాం దీంట్లో ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 21-22 వాక్యాలు చూడండి ఒకసారి. నోవాహు పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై గుడారంలో వస్త్రహీనుడయ్యాడు. చూడండి సందర్భాలు మనం గమనిస్తే ద్రాక్షరసం తాగి ఏమైపోయాడు? మత్తుడై. అంటే ఇక్కడ పాత ద్రాక్షరసం దేనికి గుర్తుగా ఉంది అంటే పాత ఆధ్యాత్మికమైన జీవితంలో మత్తు. దీన్ని 2 కోణాల్లో మీకు చెప్పడం. మత్తు అనేక విధాలుగా ఉన్నాయి. వాస్తవంగా నోవాహు ఎవరు? ఆ తరంలోనే నీతిమంతుడు. నోవాహు ఎవరు? వాడ కట్టినోడు. నోవాహు ఎవరు? కృప పొందినవాడు. నోవాహు ఎవరు? నిందారహితుడు. నోవాహు ఎవరు? దేవుడు చెప్పినట్లుగా చేసినోడు. ఎంత బాగుంది, ఇన్ని క్వాలిటీస్ ఉన్న నోవాహు. ద్రాక్ష తోట వేయాలనే ఆలోచన వచ్చింది. పోన్లే పంట పండించాడు, తప్పేముంది అనుకోవచ్చు. పండించిన పంట ఆ ద్రాక్షరసం తాగేసి వస్త్రహీనుడైపోయి మత్తులో ఉన్నాడు. ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని వెనక్కి తిరిగి ఆలోచించండి. మీరు ఏ మత్తులో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. కొంతమంది నిద్ర మత్తులో ఉంటారు. నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పరు. అలాగే ఉంటుంది. ముసుగు ముందుకు వచ్చిందంటే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయామని అర్థం. కొంతమంది నిద్ర మత్తులో ఉంటారు. కొంతమంది ఏ మత్తులో ఉంటారంటే సోమరితనం అనేది ఒక మత్తు. ఎప్పుడైనా పూర్తిగా మత్తు గురించి ఒక ప్రసంగం చెప్తానులేండి. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. మత్తు అనేది సోమరితనానికి గుర్తు. సోమవారాలు చూడండి, నేను అడుగుతాను, ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నువ్వు ఉదయం తెల్లారి 5 అయిందంటే ఇంక మంచం మీద ఉండకూడదు. నువ్వు 4 గంటలకే నిద్రలేసి మేలుకొని ప్రార్థన చేసే భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక 5 అయినా 6 అయినా ఉదయం 12 అయినా మంచం మీద ఉంటే ఇంకెట్లా? ఇప్పుడు రాత్రంతా పోనీ హార్డ్ వర్క్ చేశారనుకోండి, రాత్రంతా ఏదో పని చేశారనుకోండి, చదువుకున్నారు, అది వేరే. దేవుని సముఖంలో మీరు
కోరుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే మత్తు అది గతించిపోవాలి. పాతదైన ద్రాక్షరసం మత్తు నీ జీవితంలో నోట్ చేసుకో. సోమరితనం ఉండకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా గమనించండి, సోమరోళ్ళు ఎప్పుడు గొప్పోళ్ళు అవరండి. సోమరోళ్ళు ఎట్టుంటారు తెలుసండి, ఆడు విత్తనాలు వేసే కాలం వచ్చినా సరే విత్తనాలు వేయాలని మనసు రాదంట. పంట కోసుకునే టైం వచ్చినా పంట కొయ్యాలని మనసు రాదంట. సోమరితనం అనేది చాలా భయంకరమైన మత్తు. ఈ రాత్రి మీరు తీసుకోవాల్సిన నిర్ణయం, గతించిపోవాల్సిన మీలో ఏంటంటే, ఇంకా నువ్వు స్తోత్ర ప్రార్థన, నీ ఇంట్లో స్తోత్ర ప్రార్థన జరగట్లేదంటే నువ్వు ఎంత మత్తులో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. చాలామంది స్త్రీలు ఇప్పటికీ స్తోత్రకాల ప్రార్థనలో పాల్గొంటున్న చాలామంది. మీ ఆత్మీయ జీవితంలో క్రొత్త సంవత్సరం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఏ రోజు స్తోత్ర ప్రార్థన నేను చేయకుండా ఉండకూడదు ప్రభువా, నాకు అలాంటి సహాయం చేయండి, సహాయం చేయండి. దేవుడే మీకు సహాయము చేయనుగాక. చదువుదాం గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇందులో మత్తు గురించి కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్యం చదవక. అయ్యి బాబో, ఏ పోతులమ్మాళ్ళు, తాగుబోతోళ్ళు, తిండిపోతోళ్ళు, దరిద్రులు అయిపోతారు. మత్తు, ఏ మత్తు ఇది? నిద్రమత్తు. చింపురు గుడ్డలు ధరించుటకు కారణం అయిపోతుంది. సో ఎక్కువగా నిద్రపోతూ ఉంటే దరిద్రం వాళ్ళకి అంటుకుంటుందంట. కాబట్టి మీకు కొత్త సంవత్సరంలో దరిద్రం కావాలా, ఆశీర్వాదం కావాలా, మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను అంతకని ఎక్స్ప్లెనేషన్ చేయను. మాకు ఆశీర్వాదమే కావాలి అయ్యగారు అంటారు, కానీ నిద్రపోతారు. ఎట్టొచ్చేస్తుంది ఆశీర్వాదం చెప్పండి. ఇప్పుడు చదవకుండా ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారు చెప్పండి. ఇప్పుడు చాలామంది ఉదయం తెల్లవారుజామున అలారం పెట్టుకొని చదివి పట్టుదలతో ప్రయోజకులు అవుతున్నారు. కొంతమంది దేవుడు చూసుకుంటాడండి. ఏం చూసేసుకుంటాడు దేవుడు? నువ్వు చదవకుండా ఏం చూసుకుంటాడు చెప్పు. కొంతమంది భలే ఆ సంబంధం, మన దేవుడి పేరు యెహోవా ఈరేనండి, ఆయన చూసుకుంటాడండి, బాగా చూస్తాడండి నిన్ను. నువ్వు చదవకుండా ఎలాగ విజయం సాధించగలుగుతావు? ఇప్పుడు ఏదైనా సరే వ్యాపారం ఉందనుకోండి, దానికి ఒక టార్గెట్ ఉండాలి. చదువు ఉందనుకో, దానికి ఒక టార్గెట్. సేవ ఉంది, దానికి ఒక టార్గెట్ ఉండాలి. లేకపోతే రీచ్ అవ్వలేము. నేను సేవ ప్రారంభంలో వైజాగ్ వెళ్ళాలి మీటింగ్స్ కొరకు. 3 రోజులు దసరా సెలవుల్లో మీటింగ్స్ పెట్టారు. మాడుగులని అలవా ఫేమస్ మాట. స్తోత్రం చెప్పండి. 3 రోజులు మీటింగ్ అని పిలిస్తే వైజాగ్ బస్సు నాకు టికెట్లు వాళ్ళే సెలెక్ట్ చేసి తీసేశారు. మార్నింగ్ ఫస్ట్ బస్సు వెళ్తానికి నేను వచ్చాను. పరంజ్యోతి స్కూల్ దగ్గర నుంచి ఎర్రవంతం దగ్గరికి వచ్చినప్పటికి అప్పుడే ఎస్యానం నుంచి చేపలు అమ్ముకునే వాళ్ళు వచ్చేసారు అక్కడికి. ఎన్ని గంటలకి? టైలరింగ్ షాప్ ఇక్కడ ఇప్పటికీ ఉన్నారు, ఆయన న్యూ లుక్ టైలర్. 4 గంటలకి షాప్ తీశారు. అంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట, వీళ్ళే చేపలు అమ్ముకోవడానికి తెల్లారుజామున వీళ్ళు వచ్చారు, బట్టలు కుట్టే ఆయన ఇలా చేశారు. మన సేవలో ఇంకెంత చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. సో అప్పటి నుంచి నేను నా పనులన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఎర్లీ మార్నింగే జరిగిపోతూ ఉంటాయి. ప్రసంగాలు ఎర్లీ మార్నింగే. ఏదైనా సరే పరిచర్యకి సంబంధించిన వర్క్ ఉంటుంది. ఈ పెయింటింగ్ వర్క్ చేసేవాడిని అండి, ఇవి బోర్డులు రాసేవాడిని. మార్నింగ్ కాలేజీకి వెళ్ళి ముందే బ్యాక్గ్రౌండ్ వేసేసి వెళ్ళిపోయేవాడిని. మరలా మరుసటి రోజు వచ్చి మార్నింగే లెటర్ రాసేసి వెళ్ళిపోయేవాడిని. మార్నింగ్ చాలా వర్క్ అవుతుందండి. మన మార్నింగ్ సర్వీస్కి ఎక్కువ వస్తారా, 2 ఆరాధనకి ఎక్కువ వస్తారా చెప్పండి మీరు. స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మీ జీవితంలో ఒకటే అంటే, ఇప్పుడు మంచి అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంది, పెద్దోళ్ళకి ఇబ్బందిగా ఉంది, 2 ఆరాధనకి వస్తుంది, అది వేరే. కానీ మీరు ఆలోచించుకోండి, మార్నింగ్ చాలా వర్క్ అవుతుంది. మీరు కొత్త సంవత్సరం ఏం చేసుకోవాలంటే మార్నింగ్ నిద్రపోకండి. మార్నింగ్ మీకు పనంతా అయిపోయేటట్లుగా ఒక ప్లాన్ చేసుకోండి. ఒక బైబిల్ స్టడీ అయినా, ప్రార్థన అయినా, ఆత్మీయ జీవితానికి సంబంధించి మార్నింగ్ అయిపోవాలి. ఆ తర్వాత మీకు ఉద్యోగ బాధ్యతలన్నీ మిగతావి. మొదట నా రాజ్యాన్ని చెప్పండి. ఎప్పుడంటే ఆయన రాజ్యాన్ని మనం బైబిల్ ఎప్పుడు చదువుకున్నారు చెప్పండి మీరు. మన్నా ఎప్పుడు కురిసేది చెప్పండి. అసలు ప్రతి ఉదయం మన్నా కురిసేది.
మీ బైబిల్ స్టడీ ఎట్లా ఉండాలంటే మార్నింగే, ప్రార్థన మార్నింగే, ప్రతిదీ కూడా మార్నింగ్ టైం చక్కగా అవుతుంది ఈజీగా. మీరు ఈ కొత్త సంవత్సరం నుంచి అలా అలవాటు చేసుకోండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయనుగాక, బలపరుచునుగాక, ప్రతి మొత్తు తొలగిపోనుగాక. లూకా సువార్తలో చూడండి 21:34. 21:34. తిండి వలనను మత్తు వలనను బద్ధకంగా ఉన్నందున, ఆ దినం అంటే రాకడ, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా ఒకవేళ వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఈవెన్ 2026 గురించే కాదు ప్రభు చెప్పేది ఏంటంటే, ఆయన రాకడ గురించి కూడా మాట్లాడుతూ అంటాడు, తిండి వల్ల ఒకవేళ మొత్తు వల్ల, ఐహిక విచారాల వల్ల ఒకవేళ మొత్తులై ఉంటారేమో. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరు మాత్రం మెలకుగా, ఈ విషయంలో మెలకు అంటే ఆత్మ సంబంధంగా దేవుడు నీకు మెలకు అనుగ్రహించునుగాక. శాంసోన్కి ఆ మెలకు లేదు. అందుకే తన దేవుని ప్రణాళిక అంతా తన జీవితంలో నెరవేర్చబడలేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక ప్రణాళికతో పుట్టాడు శాంసోన్. కానీ ఎందుకు శాంసోన్ పట్ల ఆ ప్రణాళిక నెరవేర్చబడలేదంటే ఆత్మీయ సంబంధమైన మెలకు లేదు. మీ జీవితంలో కూడా ఏ విషయంలో తొలగిపోతామో, ఏ విషయంలో జారిపోతామో, సాతాను కూడా ఏం చేస్తాడంటే, నేను బైబిల్ చదవనివ్వకుండా చేస్తాడు, ప్రార్థన చేసుకోనివ్వకుండా చేస్తాడు, దైవికమైన కార్యాలు చేయకుండా లోక సంబంధమైన అన్ని పనులు నీ ముందు పెడతాడు. అందుకే నువ్వు వాడిని ఎదిరించి జయించి ముందే దేవుడికి అవకాశం ఇచ్చేస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అలాగ నీకు సహాయం చేయనుగాక. సి మైనర్. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి దేవా చుట్టూ నన్ను కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ పాత ద్రాక్షరసం అని పిలువబడే ఆ మత్తు, ఆ సోమర్తనం ప్రభా మాలో ఉండకుండగా, ఆత్మీయతలో దిగజారిన స్థితి మాలో ఉండకుండగా నన్ను నూతన పరచు నాయనా, భక్తి చేయాలి అనే మనస్సు నాకు ఇవ్వండి అయ్యా అని చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును
కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాత ద్రాక్షరసం అని పిలబడే ఆ మత్తు, ఆ సోమరితనం నుంచి పూర్తిగా మనం అందరం విడుదల పొందుదుముగాక. క్రొత్త సంవత్సరంలో వేకునే దేవుని పాదాలు పట్టుకునే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ప్రతి ఇంట్లో ఉదయకాల ప్రార్థనలు జరుగునుగాక. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవగా విందాం. పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతా పులిసిపోతుంది అని మీకు తెలుసు కదా. 7వ వచనం, మీరు పులిసిన పిండి లేని వారై కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయండి. ఆమేన్. చివరిది 4వది, పాతదైన పులిసిన పిండి అనండి. పులిసిన పిండి దేనికి పనికిరాదు. ఇప్పుడు మీరు ఇడ్లీ వేయాలి అక్క, మహిమక్క, పొద్దున్నే అన్నకి ఇడ్లీ వేస్తావా? పిల్లలకి ఇడ్లీ తింటాం మానేశారా? సరే, ఇడ్లీ వేయాలి, పిండి నానబెట్టారు, అది పులిసిపోయింది, పనికొస్తుందా చెప్పండి? పని చేయదు. దోశలు వేయాలి, పులిసిపోయింది, పనికొస్తుందా? మజ్జిగ ఉంది, పులిసిపోయింది, పని చేస్తుందా? సాంబారు పులిసిపోయింది, పర్లేదు నేను వేడి చేసి తినేతారా? కుదరదు. అట్లాగే ఆత్మీయ జీవితం కూడా పులిసిన పిండి పాతది ఉండకూడదు. పులిసిన పిండి గురించి ఒక వర్తమానం ఉంది, కానీ దాంట్లో ఒక మాట చెప్తాను. ఇక్కడ పాతదైన పులిసిన పిండి దేనికి గుర్తుగా ఉంది అంటే అబద్ధ బోధలు, పరిసయ్యుల బోధ, శాస్త్రుల బోధకి గుర్తుగా ఉంది. మీరు ఎలా చెప్పగలరు? వాక్య ఆధారాలతోనే చెప్తాను. నా సొంత మాటలు చెప్పను, వాక్యం నుంచి మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యేసు ప్రభు చెప్పిన, స్వయంగా ప్రభు చెప్పిన మాటలు ఇవి. మత్తయి సువార్త చదవండి బోస్ గారు, 16-12. మీరు ఎప్పుడు ముందే కూర్చోవాలి, ఇక్కడి నుంచి ఇంకా వెనక్కి వెళ్ళకూడదు. చదవండి. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధన గూర్చి జాగ్రత్త పడమని తనతో చెప్పినని వారు గ్రహించారు. అక్కడ చూడండి, పులిసిన పిండిని గురించి కాదు. ఆ సందర్భం దేని గురించి చెప్పాడు అక్కడ పైనుంచి అని అంటే పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారి బోధ. ఇది అబద్ధ బోధ. అందుకే ప్రభువే చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేస్తాడంట సాతానుగాడు. ఎన్నో బోధలు వచ్చేస్తున్నాయి, వస్తాయి కూడా. యేసు ప్రభువే చెప్పాడు, అబద్ధ బోధల గురించి జాగ్రత్తగా మీరు ఉండండి. అందుకే మీరు బైబిల్ చదివితే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఈజీగా మీరు గుర్తుపడేస్తారు.
అబద్ధ బోధల గురించి జాగ్రత్త పడండి అని, శాస్త్రులు పరిసయ్యులు అనే పులుసుని పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. ఇక్కడ మీకు కొన్ని మాటలు చెప్తాను. పౌలు గలతీ సంఘానికి చాలా మాటలు చెప్పాడు. పరలోకం నుంచి దేవదూతే మీకు డైరెక్ట్గా వచ్చి బోధించిన మీరు నమ్మొద్దు అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, మా సండే స్కూల్ పిల్లడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి బన్నుని అడుగుతాను, దేవదూతే నీ ఎదుట ప్రత్యక్షమై బన్ను ప్రైజ్ లార్డ్ అంటే నువ్వు నమ్మవా? ఎందుకు నమ్మవు? రామక్కను అడుగుతాను, అక్క దేవదూత ప్రతిరోజు స్వాతంత్ర ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవదూతే మీకు ముందుండి భక్తురాలా దయాప్రాప్తురాలా అని దేవదూతకి నీకు ప్రత్యక్షమై అంటే నమ్మరా చెప్పండి? ఎందుకు నమ్మవు? నమ్మేస్తా. కానీ పౌలు గారు గలతీ సంఘంతో అన్నాడు, దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు. ఎందుకంటే అనేకమైన అబద్ధ బోధలు వస్తాయి. వాళ్ళు కూడా సేమ్ గొర్రె చర్మే కప్పుకుంటారు, సేమ్ వస్త్రధారణ ఉండొచ్చు, కానీ తోడేళ్ళు స్వభావం అని చెప్పాడు. ఎలా గుర్తుపట్టాలి అని అంటే అక్కడ ప్రభువు చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా గుర్తుపట్టగలుగుతాం వాళ్ళని చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి రండి. ప్రభు చెప్పిన మాటల గురించి ఒకసారి మనం చూడాలి. ఈ బోధల గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వస్తే 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుంటా ఉందాం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. మీ దగ్గరకు వస్తారు, వారు మాత్రం క్రూరమైన తోడేళ్ళ వంటి స్వభావం ఉంటుంది. వారి ఫలాల వలన మీరు కనిపెట్టొచ్చు. ఆమేనని చెప్పండి. వారి ఫలాన్ని బట్టి మీరు కనపడచ్చు. అందుకే దేవుని వాక్యాన్ని మీరు చక్కగా క్షుణ్ణంగా చదవండి. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. త్రియేక దేవుడు సృష్టిని చేసినప్పుడు తన పోలిక చొప్పున తన స్వభావం మందు ప్రభు చేశాడు. జలముల మీద ఆత్మ. ఇప్పటికీ కూడా త్రిత్వాన్ని నమ్మని బోధకులు ఉన్నారు, తండ్రిని నమ్మని వారు ఉన్నారు, క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు. మీకు చెప్తాను, యెహోవా సాక్షులు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరు, యెహోవాయే దేవుడని కొలుస్తూ ఉంటారు. యేసు నామం అనే బోధకులు ఉన్నారు, వాళ్ళు యెహోవా దేవుడిని నమ్మరు. మారు మనసు అనే సంఘం వచ్చింది, బకెట్లతో కక్కిచ్చేస్తున్నారండి పాపాన్ని. బకెట్లోంచి ఎక్కడ వస్తుంది? ఎన్నో ఉపదేశాలు వచ్చేసినవి, రకరకాల బోధలు వచ్చేసినాయి. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే పులిసిన పిండి అదే అబద్ధ బోధ. క్రొత్త సంవత్సరంలోకి వెళుతున్నాం, ఏ బోధ పడితే అది వినకండి. సో నీ వాక్యం చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ బోధలో నువ్వు చక్కగా నాటుకుంటూ స్థిరపరచబడతావు. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. పులిసిన పిండి ఎంత ఉంటుందో చెప్పండి? కొంతే. ఆ కొంత కూడా ముద్దంతా చెడిపోయేట్లు చేస్తుంది. అందుకని ఆకాను కొంతే దాచాడు, పెద్దేం కాదు, కొంతే. ఆ కొంతే అతని జీవితాన్ని ఆ దేశానికి వెళ్ళేటట్లుగా చేయలేదు, శాపగ్రస్తమైన స్థితిలో ఉంచేసింది. ఏషావు చెప్పండి, చిక్కుడికాయ కూర అదేమన్నా చికెన్ తమ్ముడు స్పెషలా? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునేట్లుగా చేసింది. పులిసిన పిండి కూడా కొంత బోధ తింటే చాలు, నువ్వు అప్పుడప్పుడు వింటూ ఉంటానని వద్దు. అది నీకు ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం పెంపొందింప చేయదు. వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. దేవుడే మీకు కావలసిన అపోస్తలుల బోధ మీకు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు దేవునిలో అంటుకట్టబడి క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కొనే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఇదిగో, ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోను, సమస్తము క్రొత్తవతాయి. ఈరోజు ఇందులో ఒక పాఠం, పాతవి గతించాలని చెప్పాను. ప్రభు చిత్తమైతే కొత్త విషయాల గురించి మరొకసారి మీతో మాట్లాడతారు కొత్త సంవత్సరంలో. ఇప్పుడు ఏవి మన జీవితంలో పాతవి గతించవలసినవి, పాతవి ఏవో 4 మాటలు మీకు చెప్పాను. నెంబర్ 1, పాతదైన వేరు అంటే రహస్య జీవితం. నెంబర్ 2,
పాత బట్ట, పాత క్రియలు. సో మూడవది పాత ద్రాక్షరసం, అదే మత్తు జీవితం, సోమరితనం గతించిపోవాలి, చురుగ్గా ఉండాలి. సో నాలుగవది పాతదైన పులుసుని పిండి, ఇది అబద్ధ బోధకు గుర్తు. సో ఈ పాతవన్నీ గతించిపోతే క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. దేవుడు అలాంటి కృపతో మనల్ని ఈ తీర్మానాలతో క్రొత్త సంవత్సరం ఎదుర్కొనే భాగ్యం మనకి ఇచ్చునుగాక. అందరూ అలాగే లేచిన